ఈరోజు మనం ఇంత ప్రశాంతంగా భోంచేస్తున్నామంటే దానికి కారణం ఈ రైతులే. వాళ్ళు పడే కష్టం అంతా ఇంత ఉండదు. అయితే ఇలాంటి కష్టాన్ని మేము కూడా పడతామని ఇప్పుడు ఈ వింతైన రోబోట్స్ అనేవి వచ్చేసాయి. ఈ రోబోట్స్ ఇప్పుడు పంటలు కూడా పండిస్తున్నాయి. అంతేకాదు రైతు చేసే ప్రతి పనిని ఇప్పుడు ఈ రోబోట్సే చేసేస్తున్నాయి. అసలు ఈ టెక్నాలజీని చూస్తుంటేనే మనకి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఈరోజు ఈ వీడియోలో అలాంటి అదిరిపోయే రోబోట్స్ ని కొన్నిటిని చూసేద్దాం. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ ని ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి పైన ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. సీడింగ్ రోబోట్ ఫస్ట్ పంట పండించడానికి విత్తనాలు పెట్టే ప్రాసెస్ దగ్గర నుంచి మొత్తం పనులు ఈ రోబోటే చూసుకుంటుంది. జస్ట్ ఆ ట్యాబ్ లో ఎంత దూరం నుంచి ఎంత దూరం దాకా గ్యాప్ ఉండాలో సెట్ చేస్తే చాలు. ఇక ఈ రోబోటే హోల్స్ పెట్టుకుంటూ విత్తనాలు వేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా మొక్కలు పెట్టాలన్నా కూడా మనం ఏ డిస్టెన్స్ అయితే సెట్ చేస్తామో పర్ఫెక్ట్ గా అదే డిస్టెన్స్ లో ఇంత చక్కగా ఆ మొక్కలను పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. అంతేకాదు ఈ రోబోట్ లో ఇమేజ్ స్కానర్ కూడా సెట్ చేసి ఉండటంతో దీనివల్ల అది ప్రతి మొక్కని డీటెయిల్డ్ గా స్కాన్ చేసుకుంటూ ఆ మొక్క ఎంత హెల్దీగా పెరుగుతుందో కూడా మనకి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ ఇచ్చేస్తుంది. అలానే ఆ మధ్యలో పెరిగే పిచ్చి మొక్కలను కూడా లేజర్ సహాయంతో వాటిని కాల్చేస్తుంది. అలా అవసరం లేని చెడ్డ మొక్కల్ని తీసేస్తూ మంచి పంటని మాత్రమే మన చేతికిస్తుంది. డక్ రోబోట్ మామూలుగా ఈ జపాన్ వాళ్ళు ఈ వరి పంటల్లో బాతుల్ని వదులుతూ ఉంటారు. ఎందుకంటే వాటికి పట్టే పురుగుల్ని ఇవి చంపి తినేస్తూ ఆ పంటని కాపాడుతుంటాయి కాబట్టి. అలాంటిది ఈ బాతులకి కాంపిటీషన్ గా ఇప్పుడు ఈ డక్ రోబోట్స్ ని తయారు చేస్తున్నారు. అయితే ఈ డక్ రోబోట్స్ అనేవి ఈ బాతుల్లాగా పురుగుల్ని తినలేవు. కానీ ఈ నీళ్ళల్లో ఆల్గేని క్రియేట్ చేయగలుగుతాయి. ఈ ఆల్గే ఈ వరి పంట ఎదగటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ఈ పంట కూడా తొందరగా పెరుగుతూ మంచి పంటని చేతికిస్తుంది. అందుకే ఈ డక్ రోబోట్స్ ని ఇప్పుడు ఈ విధంగా తయారు చేసేస్తున్నారు. హోమ్ ఫార్మింగ్ రోబోట్ ఇది ఫ్యూచర్లో అందరి దగ్గర ఉండే రోబోట్. ఎందుకంటే దీన్ని మన ఇంట్లోనే ఇంత ఈజీగా సెట్ చేసుకోవచ్చు. దీనికి కావలసిన ప్లేస్ ని సెట్ చేస్తే చాలు అన్ని రకాల కూరగాయల మొక్కల్ని ఒకే ప్లేస్ లో కూడా పెంచుకోవచ్చు. ఇంకా దీనికి సంబంధించిన యాప్ లో ఎక్కడ ఎలాంటి కూరగాయల మొక్కలు పెరగాలో మనం సెట్ చేస్తే ఇక విత్తనాలు పెట్టే దగ్గర నుంచి ఆ మొక్క పెరిగి కాయలు కాసేంత వరకు మొత్తం బాధ్యతని ఈ రోబోటే చూసుకుంటుంది. ఏ టైంలో నీళ్లు పోయాలి, ఆ మొక్క ఎంత హెల్దీగా పెరుగుతుందో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఇంకా వీటి పక్కనే పెరిగే పిచ్చి మొక్కలను కూడా పీకి పారేస్తుంది. చివరికి ఎలాంటి పురుగు మందు కొట్టని ఇంత హెల్దీ కూరగాయల్ని మన చేతికిస్తుంది. ఫెర్టిలైజింగ్ రోబోట్ ఈ పంటలకి ఫెర్టిలైజింగ్ స్ప్రే చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. మనుషులు బ్యాగుల్లాగా తగిలించుకొని ఫెర్టిలైజ్ స్ప్రే చేస్తూ ఉంటారు. అలాంటి పనులు చేయడానికి ఈ రోబోట్స్ సాయం చేస్తుంటాయి. వీటికి సంబంధించిన యాప్ లో ఏ టైంలో ఎంత స్ప్రే చేయాలో సెట్ చేస్తే చాలు ఇక అదే స్ప్రే చేసుకుంటూ వెళ్ళిపోతుంది. వీటిలో చాలా రకాల రోబోట్స్ ఉన్నాయి. వేసే పంటను బట్టి వాటి స్టైల్లో వాటికి అనుగుణంగా వీటిని తయారు చేశారు. రోబోట్ ఫార్మింగ్ క్లైమేట్ వేరియేషన్స్ వల్ల కొన్ని చోట్ల వర్షాలు పడక భూమి ఎండిపోయి పంటలు పండటం ఆగిపోతుంది. అందుకే ఇప్పుడు రోబోట్ ఫార్మింగ్ చేస్తున్నారు. అది కూడా వర్టికల్ గా నిలువుగా ఫార్మింగ్ చేస్తూ ఉండటం అనేది చాలా వింతైన విషయం అని చెప్పాలి. మెయింటెనెన్స్ మొత్తం ఈ రోబోటే చూసుకుంటుంది. ఇంకా ఇది మన ట్రెడిషనల్ ఫార్మింగ్ కన్నా 90% తక్కువ ఫార్మింగ్, తక్కువ నీటిని ఉపయోగిస్తుంది. ఇంకా ఇలాంటి ఫార్మింగ్ చేయడానికి ఇప్పుడు దుబాయ్, సింగపూర్ వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అంతేకాదు అవి చాలా టేస్టీగా కూడా ఉంటున్నాయి. బ్రౌరీ అనే కంపెనీ కూడా పూర్తిగా ఈ రోబోట్స్ తోనే ఎలాంటి పురుగు మందులు కొట్టకుండా ఈ పంటల్ని పండిస్తున్నారు. ఈ పంటల్ని ఈ రోబోట్స్ పండిస్తున్నాయని ఎలాంటి డౌట్స్ పెట్టుకోకుండా ఇంత హ్యాపీగా తినేయచ్చు. హార్వెస్టింగ్ రోబోట్ కాలిఫోర్నియాలో ఉన్న ఈ స్ట్రాబెర్రీ ఫామ్ లో ఒక ఫ్యామిలీ మొత్తం ఈ రోబోట్ మీదనే ఆధారపడింది. ఎందుకంటే 20 మంది చేసే పని ఈ ఒక్క రోబోటే చేసేస్తుంది. అలానే జపాన్ లో ఉన్న ఈ రోబోట్స్ కూడా ఆ గ్రేప్స్ ని కోయటానికి చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. ఆ ద్రాక్ష గుత్తిని పూర్తిగా స్కాన్ చేసి అది పండిన తర్వాతనే వాటిని కట్ చేస్తుంది. ఈ రోబోట్స్ అయితే వేరే లెవెల్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న టమాటా పంటలో ఏ టమాటా పండింది, ఏ టమాటా పండలేదు అనేది ఇంత క్లియర్ గా స్కాన్ చేసుకుంటూ పండిన టమాటాని మాత్రమే ఇది కోస్తుంది. అలానే ఈ యాపిల్ తోటలో కూడా 20 మంది చేసే పని ఈ ఒక్క రోబోట్ చేసేస్తుంది. ఆ యాపిల్స్ కూడా తినటానికి అనుకూలంగా ఉన్నవో లేవో పూర్తిగా చెక్ చేసుకుని మరి అలా తినే వాటిని మాత్రమే ఇవి కోస్తుంటాయి. నిజంగా ఈ రోబోట్స్ మాత్రం అమేజింగ్ అనే చెప్పాలి.
ఫ్లవర్ రోబోట్. ఈ పూలను కోయటం అనేది చాలా పెద్ద పని. అవి పూర్తిగా పెద్దవి అయ్యావో లేవో చూసుకుంటూ ఆ పూలని కొయ్యాలి. అలాంటిది ఇలాంటి పని మొత్తాన్ని ఈ ఒక్క రోబోట్ చేసేస్తుంది. ఇంకా పర్ఫెక్ట్ గా ఎక్కడికి కట్ చేయాలో అన్ని ఫ్లవర్స్ ని అక్కడికే కట్ చేస్తూ ఇంత నీట్ గా సెట్ చేస్తుంది. అంతేకాదు ఈ ఫ్లవర్స్ ని స్కాన్ చేసి ఆ పువ్వు యొక్క సైజు కలర్ ని బట్టి కూడా అది గ్రేడ్ చేసి మరి ఆ ఫ్లవర్స్ ని కోస్తుంది. ఒక తోటలో అసలు ఎన్ని కలర్స్ పూలున్నాయి, ఎంత సైజులో ఉన్నాయనేది ప్రతిదీ స్కాన్ చేసి డేటా కూడా మనకిస్తుంది. ఫిష్ రోబోట్. సింగపూర్లో ఉన్న ఈ ఫిష్ ఫార్మింగ్ మొత్తాన్ని ఇప్పుడు ఈ రోబోట్సే చూసుకుంటున్నాయి. అసలు ఈ టెక్నాలజీని చూస్తే మనం స్టన్ అయిపోవాల్సిందే. ఎందుకంటే అసలు ఇందులో పెరిగే చేపలు ఎంత హెల్దీగా పెరుగుతున్నాయో స్కాన్ చేసి ఆ చేపలకు ఏవైనా పారాసైట్స్ దాడి చేస్తే ఆ చేపలను వేరే కంటైనర్లోకి పంపించేస్తూ హెల్దీగా ఉండే చేపల్ని అన్హెల్దీగా ఉండే చేపల్ని ఈ విధంగా డివైడ్ చేసేస్తుంది. ఇంకా వీటికి కరెక్ట్ టైంకి ఫుడ్ ని వేస్తూ చాలా హెల్దీగా ఈ చేపలు పెరిగేలా ఈ రోబోట్స్ చూసుకుంటాయి. అంతేకాదు పూర్తిగా ఈ రోబోట్స్ తోనే ఈ చేపల్ని పెంచుతుంది. అది కూడా కొన్ని లక్షల్లో. సంవత్సరానికి 3000 టన్నుల చేపల్ని వీళ్ళు అమ్ముతున్నారు. ఇంకా వర్టికల్ కంటైనర్స్ లో కూడా ఈ చేపల్ని పెంచవచ్చు. అంటే ఇలా ఒక్కో కంటైనర్ లో సుమారు 4000 చేపల దాకా పెంచుతున్నారు. ఎక్కువ శ్రమతో కూడుకున్న పనుల్ని ఇంత ఈజీగా ఈ రోబోట్స్ చేసేస్తూ అందరి కళ్ళకి ఈ రోబోట్స్ అనేవి అమేజింగ్ అనేలా కనిపిస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.